అంజి గారు అండ్ విద్యాసాగర్ అన్న, కృష్ణప్ప అండ్ బైరన్న అందరూ ఒకసారి వేదిక మీద, అండ్ గణేష్ ప్లీజ్ రండి. అండ్ మా అందరినీ అద్భుతంగా చూపించినటువంటి మేకప్ ఆర్టిస్ట్, అంత గొప్ప వ్యక్తిని మేము పట్టుకోవడానికి చాలా ప్రయత్నించాం. మేము చాలా గూగుల్ సెర్చ్ చేశాము. నేను అటువంటి ఆర్టిస్ట్తో నేను చేయగలనా, అతనితో నేను మేకప్ బొట్టు పెట్టించుకోగలనా? మరి ఆయన వ్యక్తి ఏ ఏ టైంలో ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరికి టైం ఇస్తారో తెలియదు. వారి చుట్టూ ఎప్పుడు కూడా ఒక కలరింగ్ అయినటువంటి అమ్మాయిలు ఎప్పుడూ ఉంటూ ఉంటారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి వీరబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాబోదా, నువ్వు ఫీల్ అయ్యావని బయట టాక్ లేదా, కూర్చుంచోదా. ఫస్ట్ మా స్టార్ కాస్ట్ అంజి గారికి కూడా తెలియదు ఇప్పటివరకు, మన దాంట్లో ఉన్నటువంటి హై రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక ఆర్టిస్ట్. గట్టిగా చెప్పండి. అంటే నాకు గర్వంగా ఉంది, నాకు నిజంగా గర్వంగా ఉంది. నా సినిమాకి పేమెంట్లే ఎక్కువ, నేను బతిలాడి చేయించుకుంటానో కాళ్ళు బట్టు చేయించుకోవడం అనేది నా ఇంపార్టెంట్. కానీ ఆయన ఆల్రెడీ 5-6 సినిమాల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ నా కోసం వచ్చి చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజనా. నువ్వు అనుకున్న పేమెంట్ని నెక్స్ట్ సినిమా ఇచ్చే స్థాయికి నాకు ఇవ్వాలని నువ్వు బ్లెస్ చేయ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మామూలు ఆర్టిస్ట్ని స్టార్ ఆర్టిస్ట్ చేసిన రాకేష్కి ధన్యవాదాలు. నేను చాలా చిన్న ఆర్టిస్ట్ని స్టార్ కాస్ట్ని చేసిన నిజంగా రాకేష్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. నిజంగా నీ చుట్టూ ఒక పెద్ద ఆరా ఉంది. నిజంగా అది చెప్పినా చెప్పకపోయినా, నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ప్రతి ఒక్కరి చుట్టూ ఒక ఆరా ఉంటుందంట. ఇంత ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు. నీ ఆరా ఎంత ఉందో ఎవరికి తెలియదు. అది చాలా పాజిటివ్ ఆరా, వెరీ వెరీ పాజిటివ్ ఆరా. ఒకసారి నీ పరిచయం ఏర్పడితే నిన్ను వదులుకోవడం చాలా కష్టం. నీ ఆత్మీయత అట్లా ఉంటుంది, నీ ఎమోషన్ అట్లుంటుంది. నాకు తెలుసు నీ ఎమోషన్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. ఈ సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంతమంది చాలామంది తెలుసు నీకు, ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు తెలుసు. కానీ నన్ను గుర్తుపెట్టుకొని నాకు అవకాశం ఇవ్వడం అనేది, కర్తానందం గారు రండి ఒక్కసారి. తర్వాత వెళ్తురు, తొందరగా రండి. ఆయన దుకాణం మూసేస్తారేమో మరి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇంతమంది ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ ఉండొచ్చు, రాకేష్కి చాలామంది వెళ్ళొచ్చు. నన్ను గుర్తుపెట్టుకొని పిలిచడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అంజన్న. థ్యాంక్ యూ, చాలా బాగా చూపించావు. మమ్మల్ని అందరినీ భరించారు టెక్నీషియన్స్ అందరూ. ఎందుకంటే మమ్మల్ని బాగా చూపించడానికి చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ దగ్గర నుంచి టెక్నీషియన్ అందరు కూడా. ప్రత్యేకంగా చెప్పాలంటే మా చరణ్, నేను అప్పట్లో ఒక సినిమా చేసిన, నేను లీడ్గా భీమదేవరపల్లి బ్రాంచి. ఆ సినిమాకి చరణ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ తోటే నాకు మంచి పేరు వచ్చింది. అందులో ఒక సాంగ్ ప్రత్యేకంగా డైరెక్టర్ గారు చెప్పకుండా కూడా ప్రత్యేకంగా ఒక సాంగ్ నా కోసం క్రియేట్ చేశాడు, చెప్పనని. ఇప్పుడు నా కార్టూన్ అదే. ఈ సినిమా కూడా నిజంగా ఒక సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయింది. జనం ఎంత ఎమోషనల్ గురయ్యారు, కామెడీ, ఎమోషన్ ప్రతిదీ ఎంజాయ్ చేశారంటే బికాజ్ ఆఫ్ మ్యూజిక్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా, టైం లేదు అందుకే మీడియా మిత్రులకి, మా తోటి కళాకారులకి, టెక్నీషియన్స్కి, నాకు అవకాశం ఇచ్చిన రాకేష్కి, ప్రతి ఒక్కరికి నిజంగా కళాభివందనాలు, పాదాభివందనాలు. థ్యాంక్ యూ. బాబాయ్ గురించి చెప్పాలి. రిటైర్డ్ అయ్యాక కూడా నా గురించి పాపం నేను కారు కూడా పంపించలేదు, కాళ్ళ నడకలతో బస్సు దిగి తన సొంతంగా వచ్చి సినిమా చేశాడు. థ్యాంక్ యూ బాబాయ్. అందరికీ నమస్కారం. నేను జబర్దస్త్ 200 ఎపిసోడ్లు చేశాను.
చివరికి మానుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదట చేరినప్పుడు కూడా ఎవరు అవకాశం ఇవ్వట్లే. తర్వాత ఇదే రాకేష్ బాబాయ్, బాబాయ్ ఏంటి నా దాంట్లో ఒక స్కిట్ చేయన్నారు, చేశాను. తర్వాత 2021లో మానేసి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుని ఇంక అందరితో ఫోటోలు దిగుతున్నాం గుర్తింపు కోసం, చివరి గుర్తు కోసం దిగుతుంటే బాబాయ్ అన్నాడు, ఏంది బాబాయ్ ఎన్నడూ లేనిది ఈరోజేంటి ఫోటోలు దిగుతున్నావు? క్యారెక్టర్ యాడ్ దొరకలేదు బాబాయ్. అవునా, అయితే ఉండు నా దాంట్లో చేద్దాం. అది దీపావళి స్కిట్. ఆ స్కిట్లో మంచి క్యారెక్టరు మన రాజమౌళి గారు, దుర్గారావు నన్ను కాంబినేషన్లో పెట్టి మంచి కామెడీ పండించేది అప్పటప్పట కల్పించి మాకు క్యారెక్టర్ ఇచ్చారు. స్టార్టింగ్లో కూడా నన్ను ప్రోత్సహించారు. చివరికి లేదని నేను వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో కూడా నా క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించిన మహానుభావుడు. అలా ఆదరించారు. జబర్దస్త్లో ప్రతి ఒక్కరు నన్ను ఆదరించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళే. నన్నెంతో ఇప్పటివరకు ఇక్కడికి వచ్చానంటే మన జబర్దస్త్ వాళ్ళ పుణ్యమే, టీం లీడర్ల పుణ్యమే. అలాగే నేను ఈ బాబాయ్ నా దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది చేద్దురమ్మని నన్ను పిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్తే అక్కడ ఏం కనిపించట్లే. కొంతమంది ఆర్టిస్టులు కనపడుతున్నారు. ఓ క్యారీ వ్యాన్లు, సినిమాటిక్ క్యారీ వ్యాన్లు, అది ఇది ఓ బ్రహ్మాండం కనపడాలి. అసలు ఏం కనపడట్లే. ఇదేం సినిమా, సర్లే ఏదో పోనీ చేయమన్నారుగా చేద్దాంలే అన్నట్టు ఎమోషనల్, ఆ పేరే పెట్టారుగా ఎమోషనల్ బ్లాక్ బస్టర్. నాకు ఎమోషనల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఊరు పోతుందంటే ఊపిరి పోయినంత పని అవుతుందిరా. ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు వస్తాయి నాకు. ఆ క్యారెక్టర్ నాకు సాధ్యమైనంత వరకు పండించాను. బాబాయ్ నన్ను గుర్తించి అక్కడ పిలిపించి ఈ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు బాబాయ్కి వందనాలు చెప్పుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే ఇందాక చెప్పాను, అక్కడ సిచ్యువేషన్, సినిమా తీసే సిచ్యువేషన్ లేదు, ఆ సినిమా రిలీజ్ అయిద్దో లేదో అసలు అట్లా అనుకున్నాను ఏమొద్దో అనుకున్నా. ఇప్పుడు చూస్తే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు బాబాయ్, దాకా తీసుకొచ్చాడు. అక్కడ ఏమీ లేని స్థాయి ఇక్కడ చూస్తే అన్నీ ఉన్నాయి. ఇంత మీడియా మిత్రులు, ఇంతమంది పెద్దలు, ఇంతమంది మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చరణ్ అర్జున్ గారు, మరి డైరెక్టర్ అంజి గారు, మరి సుజాత గారు, వీరందరూ కూడా మరి ఇంత భారీ ఎత్తున చేశారంటే నాకు అనిపించింది ఆ రోజుకి ఈ రోజుకు అబ్బో నక్కకు నాగలో కనుక్కున్నంత తేడా ఉంది. సో కాబట్టి అందరికీ ఇక్కడ గుమిగూడిన వారందరికీ, నాకు ముఖ్యంగా పిలిచి అవకాశం ఇచ్చినటువంటి బాబాయ్ గారికి, అంజి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబాయ్. నెక్స్ట్ సినిమాకి నీకు క్యారీ వైన్ ఇస్తా బాబాయ్. క్యారీ వైను, ఒక లేడీ అసిస్టెంటు, మేకప్ అసిస్టెంటు, టచ్అప్ బాయి, మీకు వంట కూడా సపరేట్గా చేయిస్తాను బాబాయ్, ఓకేనా? సో ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది అంటే డే ఫస్ట్ నేను కథ రాసుకున్నప్పటి నుంచి నా సొంత తమ్ముడిలాగా, మా ఇంట్లో వ్యక్తిలాగా నా తమ్ముడిని నేను అంత బాగా చూసుకుంటానో అంత బాగా నా తమ్ముడిని నేను చూసుకుంటే నన్ను అన్నలా చూసుకున్నాడు గణేష్. తను లేకపోతే నేను ఒక్కో టైంలో ఒంటరి అయిపోయేవాడిని. థ్యాంక్ యూ. 2 words. అందరికీ నమస్కారం అండి. నాకు ఇట్లా మైక్ ఇస్తారంటే అసలు నేను ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసుకుని వచ్చేటండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అన్న. అండ్ అంజీ సార్, ఇంత మంచి సినిమాని మీ భుజాన్ని వేసుకొని ఇంత మంచి మా అన్నయ్యకి హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చరణ్ సార్, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్ నిజంగా. అప్పుడు ఒక నువ్వు రాయి నేను శిల్పి అనే సాంగ్ నుంచి నేను పెద్ద ఫ్యాన్ సార్ మీకు. అండ్ సుజాత గారు మేడం, అన్నకు అంటే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అంటే ఈ సినిమా స్టార్ట్ అయిందే ఎమోషన్తో. బైరన్ ఒక మాట. కేసీఆర్
అది ఈ సినిమా స్టార్ట్ అయిన మొదటి నుంచి నేను చరణ్ స్టూడియోలోనే ఉండేది. అప్పుడు రాకేష్ అన్న వచ్చి ఆ సందర్భంలో బాగా పరిచయం. నేను 2002లో సినిమా ఇండస్ట్రీలో నటించాలని వచ్చి తిరిగి పోతున్న సందర్భంలో నాకు చరణ్ అన్న పరిచయం అయింది. అప్పుడు అన్న, నువ్వు పోయిటరీ బాగా రాస్తుంటావు, నువ్వు పాటలు రాయాలి, యాక్టింగ్ చేయాలని వచ్చావు, నువ్వు నాతో పాటు ఉండు అన్నాడు. కొద్ది రోజులు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ 2018 నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. నేను తెర మీద కనపడాలనేటువంటి కళ నాకు కేసీఆర్ సినిమాలో ఒక మంచి క్లోజప్ షాట్ మా డైరెక్టర్ అంజీ సార్ గారు చాలా బాగా చూపించారు. అది ఎక్కడో కాదు, తెలంగాణ మూమెంటు స్టార్ట్ అయ్యేది నా దగ్గరనే స్టార్ట్ అవుతుంది. ఏమన్నా నీ కొడుక ఏం చదువుతున్నాడు, ఇడ్లీ కావాలా పూరి కావాలని అడుగుతాను. అది చూసిన ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు. నేను తెలంగాణ మూమెంట్లో రైటర్స్ అసోసియేషన్ స్టేట్ బాడీలో పనిచేశాను. నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆద్యంతం తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళగట్టినట్టు అనిపించింది. చరిత్రలో తెలంగాణ ఉద్యమం ఒక చరిత్ర అయితే, ఈ సినిమా మరొక చరిత్రని సృష్టించిన ఓ చరిత్రకారుడు సృష్టించిన సినిమా ఇది. అదేవిధంగా మేము ఎప్పుడు జైబోలో తెలంగాణ ఒక పాట ఉంటుంది, జయ జయ తెలంగాణ అని పాడేవాళ్ళం. కానీ స్వరజతులు అనే పాట రిలీజ్ అయిన తర్వాత అదే జాతీయ గీతం ఉంటే బాగుంటుందేమో అనేటటువంటి విషయం తెలంగాణ వ్యాప్తంగానే కాదు, తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రజలందరూ ఆ మంత్రముగ్ధులు అయిపోయారు. ఆ పాట నేను కూడా ఇంతకుముందు బాత్రూంలో పోయి పాడుతుంటే రాకేష్ అని వచ్చిండు, ఆపేసినాను. అంటే స్వరజతులు అంటే అంత అద్భుతంగా ఆ పాట పోయింది. పాటే కాదు, ఆద్యంతం మ్యూజిక్ గురించి మనం మాట్లాడలేం. చరణ్ అర్జున్ అనే ఒక బ్రాండే మ్యూజిక్, అదే బ్యాక్డ్రాప్, అదే పాట. నాకు జిఎంసి టెలివిజన్ చరణ్ అన్న మంచి లైఫ్ ఇచ్చిండు. అన్న ద్వారా చాలా అవకాశాలు వస్తున్నాయి. రాకేష్ అన్న కూడా ఆ ఇచ్చిన ఆ పాత్ర జీవితాంతం గుర్తుంటుందని తెలియజేస్తూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ వ్యక్తి మేకప్ మ్యాన్ ఇతనే అండి. మా సినిమానంతా మోసి పొట్టిగా అయిపోయాడు పాపం. నా సినిమా మేకప్ మ్యాన్ పర్లేదు, నా సినిమా మేకప్ మ్యాన్ గర్వంగా చెప్తున్నాను. రేపు అవార్డు వస్తే నీకు కూడా వస్తుంది, అర్థమైందా? మాట్లాడు. నేను మైక్ నీకు ఇవ్వను కానీ ఒక మాట, సరే ఓకే. విద్యాసాగర్ అన్న ఒక్క మాట, మైక్ నేను పట్టుకుంటా. అందరికీ నమస్కారం అండి. మూవీ అంటే నాకు అంజీ వెలగమని అన్న చెప్పాడు ఫస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న నేను నన్ను చూసిన తర్వాత అన్న లేదు అన్నకు మంచి క్యారెక్టర్ ఇద్దాము అని చెప్పేసి ఒక అన్న మీ మీద ఫస్ట్ అంటే ఎటకారంగా చేస్తూ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ 1 డే ఉన్న క్యారెక్టర్ 3 days చేయడం అండ్ మీద చేయడం ఫస్ట్ కొంచెం టెన్షన్ అయిన కంగారు పడ్డాను. కానీ బట్ చాలా నాకు అవకాశం ఇచ్చారన్న, థ్యాంక్ యూ అన్న. గరుడవేగ అంజీ సార్ థ్యాంక్ యూ సార్. నాకు మంచి క్యారెక్టర్ దొరికింది. ఈ సినిమాలో ఉన్నాను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ సినిమా చూశాక చాలామంది ఫోన్ చేయడం కూడా జరుగుతుంది. చాలా అప్లాజ్ వస్తుందన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేయడం నా అదృష్టం. కిష్టప్ప ఒక డైలాగ్ అన్న. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే అన్న. సార్, మన అంజీ సార్కి, మన చరణ్ అర్జున్ అన్న గారికి, మన సుజాతక్క గారికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలు చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అన్న నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాడు. అన్న అంటే నా పరిస్థితి అన్నీ చూసి ఈ సినిమాలో నువ్వు వచ్చి ఈ సినిమాలో చెయ్యి అని చెప్పేసి ఒక మాట ఏది డైరెక్ట్ చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా గరుడే అంజీ గారికి, అందరికీ పెద్దలందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాకేష్ అన్నకి చాలా కృతజ్ఞతలు. ఒక నిమిషం అన్న, ఈ సినిమాలో అన్న హీరో కింద ఒక క్యారెక్టర్ చేశాడు, కానీ నన్ను డైలాగ్ లేకపోయినా 3 క్యారెక్టర్లు చేయించాడు అన్న. అట్లా చెప్పొద్దు రాని కుంపదగా, నువ్వు ఆగు. అందరి మాట దా ఒకసారి గట్టిగా చప్పటతో. బాబాయ్ కూడా ఒకటి, కర్తనంద బాబాయ్ కూడా తొందరగా తీసుకున్నా. బాబాయ్ నెక్స్ట్ నీకు హీరోయిన్ కూడా పెడుతున్నా, కంగారు పడకు. దండం పెడతావేందా, హీరోయిన్ పెడుతున్నానంటే నీకు. ఒకసారి తొందరగా, టైం లేదు, ప్లీజ్ ప్లీజ్. చిన్న షీల్డ్ చిన్న షీల్డ్. బాబాయ్ ఆ రోజు మీరు రాలేదు, ఈరోజు మీరున్నారు, ఎప్పటికీ నా గుండెలో ఉంటారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. సో మా
జబర్దస్త్ స్టార్ కాస్ట్ వీళ్ళిద్దరిని పట్టుకోవాలంటే అన్న ఉండండి కొంచెం ఉండండి.